మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ కోటా స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఏసీబీ ఎంట్రీతో ఆటచాటు అక్రమాల డొంక కదులుతోంది. స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్లలో అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్గా దృష్టి సారించింది. సమగ్ర విచారణకు 2 సభ్యుల కమిటీని నియమించింది. ఈ క్రమంలో ఏసీబీ దర్యాప్తులో తీగ లాగే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2017-18 విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటాలో జారీ చేసిన సర్టిఫికెట్లలో 50% పైగా ఫేక్ అని తెలుస్తోంది. ముక్కు మొహం తెలియని వాళ్లు స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో మెడిసిన్ చదువుతున్నారని తెలిసి స్పోర్ట్స్ అసోసియేషన్లు నివ్వెరపోతున్నాయి. అక్రమాల డొంక కదలడంతో స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ అసోసియేషన్ల వైపు వేలెత్తి చూపిస్తోంది. ఇంత దందా జరిగిందా, జరుగుతుందా? ఇవన్నీ ఇప్పటిదాకా తమకేం తెలియవని స్పోర్ట్స్ అసోసియేషన్లు అంటున్నాయి. మొత్తానికి మెడికల్ సీట్ల స్కామ్ బయటపడడంతో స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ అసోసియేషన్ల మధ్య గ్యాప్ తెరపైకొచ్చింది. ఏనాడు స్పోర్ట్స్ అసోసియేషన్కు రాని వాళ్లు స్పోర్ట్స్ కోటా మెడిసిన్లో సీటు పొందారని తెలిసి స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తర్జన భర్జన పడుతున్నారు. కొన్ని సంఘాలు పారదర్శకంగా అంతర్గత విచారణ జరుపుతున్నాయి. చెస్ అసోసియేషన్లో గత 10 ఏళ్ల కాలంలో జారీ చేసిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై ఆరా తీస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా ప్రక్షాళనకు సిద్ధమంటోంది తెలంగాణ చెస్ అసోసియేషన్. ఈ వ్యవహారం వల్ల అసోసియేషన్ల ప్రతిష్టకు భంగం కలుగుతుందంటున్నారు సీనియర్ క్రీడాకారులు. స్పోర్ట్స్ అథారిటీ జీవో నెంబర్ 10, 11, 20ల ప్రకారం 28 క్రీడల్ని గుర్తించారు. ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, హ్యాండ్బాల్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, ఖోఖో, చెస్ ఇలా 28 స్పోర్ట్స్ ఉన్నాయి. తాజాగా స్పోర్ట్స్ సర్టిఫికెట్ల స్కామ్ వెలుగు చూడడంతో గత జాబితాలపై ఇప్పుడు సందేహాలు జోరందుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నుంచి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు తెరలేచిందనే టాక్ వినిపిస్తోంది. చెస్ కేటగిరీ నుంచి సర్టిఫికెట్ పొంది మెడిసిన్ పూర్తి చేసిన వాళ్ళున్నారని తెలుస్తోంది. చెస్ సర్టిఫికెట్ పొంది ప్రస్తుతం రంగరాయ, ఉస్మానియా, గుంటూరు వంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చేస్తోన్న వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల స్కామ్ బయటపడడం, ఏసీబీ అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించడంతో స్పోర్ట్స్ అసోసియేషన్లు అప్రమత్తమయ్యాయి. విచారణకు సహకరించడానికి ముందుకు రావడంతో పాటు తమ సంస్థలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని అంతర్గత విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అలాగే చెస్ సర్టిఫికెట్ తీసుకుని మెడికల్ సీట్లు పొందింది ఎవరు, వారిలో నిజమైన క్రీడాకారులు ఎందరూ అన్న జాబితా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తెలంగాణ చెస్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఏసీబీ రంగంలోకి దిగడంతో స్పోర్ట్స్ కోటా అవినీతి జాడలు బయటపడుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ శాట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే శాట్ కమిటీలోని 5 సభ్యుల ఇళ్లలో తనిఖీల్ని చేపట్టారు. క్యాష్కు స్పోర్ట్ సర్టిఫికేట్ కేసులో సభ్యుల పాత్రపై కూపీలాగుతున్నారు. మెడికల్ సీట్లలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల స్కామ్ బయటపడడం, ఏసీబీ అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించడంతో స్పోర్ట్స్ అసోసియేషన్లు అప్రమత్తమయ్యాయి. విచారణకు సహకరించడానికి ముందుకు రావడంతో పాటు తమ సంస్థలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని అంతర్గత విచారణ చేపడుతున్నట్లు సమాచారం. చెస్ సర్టిఫికెట్ తీసుకుని మెడికల్ సీట్లు పొందింది ఎవరు, వారిలో నిజమైన క్రీడాకారులు ఎందరూ అన్న జాబితా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై తెలంగాణ చెస్ అసోసియేషన్ సెక్రటరీ శివప్రసాద్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. సీట్లలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక కుంభకోణమే బయటపడింది. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టడంతో పాటు ఏసీబీ రైడ్స్ కూడా చేయించింది. ఏదైతే శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో దీనిపైన ఒక దాడులు చేశారు. మరోవైపు అక్కడ ఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చివరికి డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 4 సీట్స్ ఏదైతే 2017-18 సంవత్సరానికి సంబంధించి 4 సీట్స్ పైన ఈ విచారణ పూర్తిగా జరుగుతుందనేది ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో చెస్ ఏదైతే క్రీడ ఉందో దీనిపైన కూడా ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. మన ముందు తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, ఎప్పుడు ఏ మెడికల్ సీట్లకు సంబంధించిన స్పోర్ట్స్ కూడా సంబంధించిన అంశం వచ్చినా చెస్కి సంబంధించిన ఏదో ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు మనకు అనుష్క రాజు విషయంలో కూడా అనిపిస్తుంది. 2017-18లో అనుష్క రాజు ఒక నేషనల్ లెవెల్లో ఒక ఛాంపియన్గా ఉన్నట్టు, క్రీడ ఆడినట్టు కూడా వినిపిస్తుంది. ఇది కాదనేది ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది. మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
చెప్పండి, అనుష్క రాజు మీ దాంట్లో పాల్గొన్నారా? మీ దాంట్లో సెలెక్ట్ అయ్యారా? ఇటువంటి సమాచారం ఉంది. ఆ అమ్మాయి మా దగ్గర కామన్వెల్త్ గ్లాస్గోలో జరిగినప్పుడు 6వ రౌండ్లో ఎంటర్ అయ్యి ఒక పాయింట్ సాధించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి సంబంధించి. చెస్ మీద వచ్చే ఆరోపణల్లో భారతదేశంలో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ హానెస్ట్ అసోసియేషన్ ఫంక్షనింగ్ అండ్ యాజ్ ఆన్ డేట్. అంటే ఒక చెస్ క్రీడలోన కామన్వెల్త్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ పూర్తిగా సెలెక్ట్ అయి ఉండాలి ఫస్ట్. అటువంటి జాబితాలో ఆమె పేరు, అనుష్క రాజ్ పేరు ఉందా? రెండోది 6వ రౌండ్లో వెళ్ళింది అనేది బయట నుంచి పెద్ద ప్రచారం జరుగుతుంది. ఒక క్రీడాకారిణిగా క్రీడ పైన ఒక ఇంట్రెస్ట్ ఉంటే 6వ రౌండ్లోకి వెళ్ళే పరిస్థితిని ఎలా చూస్తున్నారు మీరు అసోసియేషన్గా? 6వ రౌండ్ అనేది ఒక ప్లేయర్కి యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఒక ప్లేయర్ ఓ టోర్నమెంట్కి ఒక 6 months నుంచి ప్రిపరేషన్ ఉంటుంది, కోచ్ ఉంటాడు, కోచ్ తనతో పాటు పేరెంట్స్ వాళ్ళందరూ ముందే ఒక 1 week ముందే టోర్నమెంట్కి చేరుకుంటారు. తర్వాత టోర్నమెంట్ ప్రిపరేషన్ ఉంటుంది, అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరి 6వ రౌండ్ తర్వాత ఎంటర్ అవ్వటం అంటే అమ్మాయి రికార్డు కూడా చూడాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేము తీసుకున్న ఈ జాబితా ఇది 2010-11లోన ఎవరైతే రాజ్యలక్ష్మి ఉన్నారు, మరోవైపు 2011-12లోన హారిక, తర్వాత 2012-13లో 2 సీట్లు వచ్చినాయి. ఒకటి అనురాగ్ రాజు, ఒకటి తర్వాత అభిషేక్ రెడ్డి. 2012లో 12-13కి 2 సీట్లు వచ్చినాయి. మనకు వచ్చిన ఈ సమాచారం ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ది. అంటే వీటిపైన కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపైన ఏ అయితే ఈ స్పెసిఫిక్గా ఆరోపణలు వినిపిస్తున్నాయో కూడా మీలాగే అప్లై చేస్తున్నానండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి అప్లై చేస్తున్నాను, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్నాను. వాళ్ళు స్టేట్ బైఫర్కేషన్ జరిగింది, మా దగ్గర రికార్డ్స్ లేవని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎక్కడున్నాయో రికార్డ్స్ తెలియదు. వాటి గురించిన సమాచారం మాకైతే అందలేదు. దాని మీద అయితే మేము అప్లై చేస్తున్నాం, మా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఎటువంటి వాళ్ళు మా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఊరుకోదు, తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ ఊరుకోదు. మా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, బార్ కౌన్సిల్ చైర్మన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మేము ఖచ్చితంగా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా జీవిత బహిష్కరణ చేస్తాం. ఇలాంటి సమయంలో కేవలం ఎంబీబీఎస్కి సంబంధించి అనేక మంది ఈ స్పోర్ట్స్ కోటా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? క్రీడాకారుడు ఒక డాక్టర్ అయితే ఇబ్బంది లేదు సార్. క్రీడాకారుడిగా అవుదామని ప్రారంభించిన వాడు ఒక డాక్టర్ అవడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు క్రీడాకారులుగా వస్తేనే ఇబ్బంది, అది జరుగుతుంది. ఎవరికైతే మెడికల్ సీట్లు కావాలో వాళ్ళు 3 సంవత్సరాల ముందు నుంచే స్పోర్ట్స్లోకి రావడం, ఆ పర్టికులర్ గేమ్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు మా దగ్గర అంతా సపోర్ట్